ఈరోజు మీకు మలేషియా నేషనల్ ఎంబ్లమ్ని నేను డీకోడ్ చేసి చెప్తాను మీకు. ఈ స్టార్ కనిపిస్తుంది కదా, దీనికి 14 స్ట్రైక్స్ ఉన్నాయన్నమాట. సో 13 స్టేట్స్ ప్లస్ 1 ఫెడరల్ గవర్నమెంట్ వచ్చేటప్పటికి 14 అనమాట. ఇక్కడ చందమామ వచ్చేటప్పటికి ఇది ముస్లిం మెజారిటీ కంట్రీ. సో 60% ముస్లిమ్సే ఉంటారు కాబట్టి ఇది వాళ్ళ ముస్లిం సింబల్ అనమాట. ఈ టైగర్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇది నేషనల్ యానిమల్ మలాయ్ టైగర్. తర్వాత ఇక్కడ వస్తే మీకు 5 స్వాట్స్ కనిపిస్తాయి. ఇవి సుల్తాన్స్ని రిప్రజెంట్ చేస్తాయి, ప్లస్ ఈ కూడా సుల్తాన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఈ రెండింటికి ఎందుకు డిఫరెన్స్ అంటే ఇక్కడ 9 మంది సుల్తాన్స్లో 5 బ్రిటిష్ లా ప్రకారంగా పరిపాలిస్తున్నారు, ఈ 4 మాత్రం ఇస్లామిక్ లా ప్రకారం పరిపాలిస్తున్నారు. సో అందుకని వీళ్ళకి డిఫరెన్స్ అనమాట. సో ఇది వచ్చేటప్పటికి ఇదేమో వాటరు, ఇదేమో రైస్ క్రాప్ అనమాట. ఇది అగ్రికల్చర్ ఎకానమీ. సో ఇది వాళ్ళ సింబల్. తర్వాత ఇది వాళ్ళకి గ్రీనరీ ఎక్కువ ఇక్కడ. సో ఆ గ్రీనరీని రిప్రజెంట్ చేసేది ఇది. ఇది వచ్చేటప్పటికి వాళ్ళ నేషనల్ బర్డ్, ఇది వాళ్ళ నేషనల్ ఫ్లవర్ హైబిస్కస్. ఇక్కడ వీళ్ళకి ఇది మౌంటైన్ ఒకటి హైయెస్ట్ పీక్, దాన్ని రిప్రజెంట్ చేస్తుంది.